Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 185. మీరు కొట్టేస్తే మీకే నష్టం. ఎందుకంటే పెళ్లిలో అది మీ అన్నయ్యకి పెట్టాల్సిన గొలుసు. మీరు కొట్టేస్తే నేను మీ పేరే కదా చెప్తానని దక్ష తమ్ముడు నవ్వుతూ చెప్పేసరికి పర్వాలేదు. చాలా కన్నింగ్ ఫెలోవి నువ్వు అనగానే అని అంది ఆ అమ్మాయి. నీకంటే కాదులే. మీ మాటలు వింటుంటే మీరు నాకంటే కన్నింగ్ అని తెలుస్తోందని అనగానే ఆ అమ్మాయి సీరియస్‌గా చూడడంతో మీకు ఇవ్వాలని నాకు ఉంది. కాకపోతే మా అమ్మ, మా అక్క ఇద్దరూ టెన్షన్ పడతారు కాబట్టి నేను మా అక్కకి చేతికే ఇస్తాను అని వెనక్కి తిరగ్గానే అప్పుడే ఇంట్లోకి కారు ఎంటర్ అవుతూ కనిపించింది. అక్క, అక్క అని తెగ కలవరిస్తున్నావుగా వచ్చింది వదిన అని అంటూ ఉంటేనే దక్ష, కర్ణ ఒక కారు నుంచి, విశ్వనాథ్, వసుంధర ఒక కారులో నుంచి బామ్మగారు, తాతయ్య గారు వాళ్ళ వెనుక సీట్లలో నుంచి దిగుతూ కనిపించారు. తమ్ముడిని చూసి ఏరా ఇప్పుడొచ్చావు? చెబితే ఇంట్లో ఉండేదాన్ని కదా అనగానే ఈ గొలుసు ఇచ్చి రమ్మని అమ్మ చెప్పిందక్క. అందుకే ఉన్నపళంగా రావాల్సొచ్చింది అనగానే ఈ గొలుసు దేనికని కర్ణ అడిగేసరికి నేను వేసుకోవడానికే అని దక్ష కంగారుగా చెప్పడంతో నీకు వేసుకోవడానికి నగలు తక్కువయ్యి నువ్వు తెప్పించుకున్నావంటే నన్ను నమ్మవంటావా అన్నాడు కర్ణ. మా తమ్ముడు నా కోసం కాకపోతే ఇంకెవరి కోసం తీసుకొస్తాడు అనగానే నువ్వు వాడట్లేదని మీ అమ్మ వాళ్ళు చేపించి ఉన్న నగలు మళ్ళీ తిరిగిచ్చిందానివి. వాళ్ళ దగ్గర నుంచి కొత్తవి ఎందుకు తెప్పించుకుంటావు అని అవి విశ్వ కోసమే కదా అని అడిగింది వసుంధర. దాంతో అక్క తమ్ముడు ఇద్దరూ ఇబ్బందిగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే ఎందుకు అనవసరమైన ఖర్చు, విశ్వకి కావలసిన నగలు కూడా మేమే చేపిస్తామని చెప్పాను కదా అని వసుంధర అనగానే చిన్నత్తయ్య మీరు మాట్లాడుకోవడం నేను విన్నానత్తయ్య అని దక్ష అనగానే మిగిలిన వాళ్ళందరూ అయోమయంగా చూస్తుంటే నువ్వు మీ చిన్నత్తయ్య మాటలు పట్టుకుని వాడి కోసం గొలుసు తెప్పించావా అని అడిగింది వసుంధర. దక్ష దేని గురించి మాట్లాడుతుంది మమ్మీ అని కర్ణ అనగానే మరేం లేదురా, వీళ్ళకి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మీ పిన్నికి అర్థం కాక కొంచెం తల తిక్కగా మాట్లాడిందిలే నా దగ్గరకొచ్చి. నా దగ్గర మాత్రమే మాట్లాడింది అనుకున్నాను గాని నీ పెళ్ళాం విన్నదని నాకు తెలియదు. అందుకే మరిది కోసం గొలుసు చేయించమని వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పినట్టుంది అనగానే కర్ణ దక్ష వైపు కోపంగా చూశాడు. ఎందుకలా చూస్తున్నారు? మొన్న మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటకి మీరు బుద్ధి చెప్పారు. అది వాళ్ళ చిన్నతనం. వాళ్ళు మా మీద కుళ్ళుకుంటున్నారని అందరం అనుకున్నాం కానీ, మీ పిన్ని గారు కూడా అలాగే మాట్లాడారు. ఆవిడెందుకు కుళ్ళుకుంటారు చెప్పండి? అది విన్న తర్వాత అనిపించింది మా గురించి చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారని. ఎక్కువగా మీ గురించి మేము అడ్వాంటేజ్ తీసుకుంటున్నామని అందరి మనసులో ఉందని అర్థమైంది. అందుకే అని చెప్పింది.
అందుకే అత్తయ్య, మామయ్య అసలే పెళ్లి చేయడానికి కష్టపడుతుంటే వాళ్ళకి అదనపు భారం వేశానంటావు. అంతేనా? అనగానే అదేం లేదు. నేను జాబ్ చేస్తున్నప్పుడు సేవింగ్స్ ఒక 1,50,000 నా దగ్గర అలాగే ఉన్నాయి. వాటినిచ్చి చేయించమని చెప్పాను అని చెప్పింది. ఇక దాంతో తల్లి, కొడుకు పెద్దవాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే ఎలాగో చేయించావు కదా! ఇది వాడి మెడలో వేయొచ్చు. కానీ ఇంకొకసారి మాత్రం ఇలా పెట్టకుండా అత్తయ్య వాళ్ళతో ఖర్చు పెట్టనివ్వకు అన్నాడు. సరే అయినా నా తర్వాత ఆడపిల్ల సౌమ్య. దాని పెళ్ళైపోయిన తర్వాత ఇక మా వాళ్ళకి ఖర్చులేముంటాయిలే. మా తమ్ముడు పెళ్ళికి వాళ్ళ అత్తగారింటి వాళ్ళిస్తారు కదా! అని అంది. సరే పదండి లోపలికని అందరూ లోపలికి వెళ్ళిపోతే దక్ష తమ్ముడు వెనక్కి తిరిగి చూడగానే విశ్వ చెల్లెలు అక్కడే నిలబడి చూస్తుంటే బాయ్ అని చెప్పి బైక్ స్టార్ట్ చేయడంతో ఆ అమ్మాయి కూడా బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. పెళ్లి మరొక 3 రోజుల్లో ఉంది అనగా ఇంకొక 10 మంది ఇంపార్టెంట్ గెస్ట్‌లకి పెళ్లి కార్డ్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ కర్ణ ఆఫీస్‌లో పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. విశ్వనాథ్ చాలా వరకు వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఎండాకాలం కావడం వల్ల కాస్త నీరసించుకోవడంతో ఆయనని బయటికి వెళ్ళనివ్వడం లేదు. ఇక నానమ్మ, తాతయ్య ఇద్దరు ముసలి వాళ్ళు కావడంతో ఆ 10 మందికి ఎలాగైనా వెడ్డింగ్ కార్డ్స్ ఇప్పించాలని దక్ష తమ్ముడికి ఫోన్ చేయడంతో తమ్ముడు రాగానే ఈ వెడ్డింగ్ కార్డ్స్ నేను చెప్పిన అడ్రస్‌లకి వెళ్ళిచ్చేసిరా అనగానే అమ్మాయిలు లేకుండా అబ్బాయిలు మాత్రమే వెళ్తే ఏం బావుంటుంది వదినా అని అంది పెళ్ళికొడుకు చెల్లెలు. నాకు పెళ్ళికి సంబంధించిన చాలా పనులున్నాయమ్మా. నేను వెళ్ళలేను. మీ అన్నయ్య ఆఫీస్‌లో బిజీ. మరేం చేయమంటావు? అని దక్ష అనగానే బాగా ఆలోచించి మీ తమ్ముడితో నన్నెళ్ళమంటారా? అని అడిగింది. దక్ష ఆశ్చర్యపోయినా చిన్నత్తయ్య ఏమంటుందో అనగానే మమ్మీ తన కాలేజ్ ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్ళింది. సాయంత్రం వరకు రాదు. డ్యాడీ కూడా పెద్దన్నయ్యతో ఆఫీస్‌కి వెళ్లారు. వాళ్ళింటికొచ్చేలోపే మేమింటికొచ్చేస్తాము అని చెప్పింది. అలా బాగుండదేమో చిన్ని అని దక్ష అంటుంటే పెద్దమ్మ పర్మిషన్ ఇస్తే ఓకేనా అనగానే సరే అని చెప్పడంతో వసుంధర పర్మిషన్ ఇచ్చేసరికి దక్ష తమ్ముడు చెల్లెలు ఇద్దరు అతని బైక్ మీద దక్ష ఇచ్చిన అడ్రస్‌కి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్లారు. మీరెవరు అని అడిగిన ప్రతి ఒక్కరికి పెళ్లి కూతురు అన్నయ్య, పెళ్ళికొడుకు చెల్లెలు అని చెప్పడంతో మీరిద్దరు కూడా వరుసైన వాళ్ళే అని అందరూ టీజ్ చేస్తూ ఉంటే దాదాపు సాయంత్రం వరకు ప్రతి దగ్గర అలాంటి మాటలు వినిపించడంతో ఇద్దరూ సైలెంట్ గానే ఇంటికొచ్చేశారు. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.